హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో డైరెక్ట్ 50 రోజులు ఆడని అగ్ర హీరోల వరుస చిత్రాలు. హీరోల రేంజ్ సినిమాలు ఆడేటప్పుడు తెలుస్తుంది, సినిమాలు ఆడనప్పుడు కూడా తెలుస్తుంది. ఈ వీడియోలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణల చిత్రాలు హైదరాబాద్లో 50 రోజులు కూడా ఆడకుండా వరుసగా ఎన్ని చిత్రాలు విడుదలయ్యాయో చూద్దాం. నరశేఖర కృష్ణ నటించిన అక్కా చెల్లెలు చిత్రం దీపక్లో 57 రోజులు ప్రదర్శింపబడినది. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు వరకు వరుసగా విడుదలైన 22 చిత్రాలు హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడలేదు. ఆ వివరాలు చూడండి. మా నాన్న నిర్దోషి సాగర్ 26 రోజులు, మళ్ళీ పెళ్లి అశోక్ 20 రోజులు, విధి విలాసం బసంత్ 14 రోజులు, అమ్మ కోసం బసంత్ 21 రోజులు, తాలిబొట్టు సాగర్ 21 రోజులు, పెళ్లి సంబంధం అశోక్ 15 రోజులు, పెళ్లి కూతురు రామకృష్ణ 35 21 రోజులు, మామంచి అక్కయ్య బసంత్ 34 రోజులు, పగ సాధిస్తా దీపక్ 28 రోజులు, అగ్ని పరీక్ష వెంకటేష్ 70 21 రోజులు, అఖండుడు సంఘం ఏసీ 14 రోజులు, పచ్చని సంసారం వెంకటేష్ 21 రోజులు, రెండు కుటుంబాల కథ ప్రభాత్ 20 రోజులు, అల్లుడే మేనల్లుడు వెంకటేశ్వర 29 రోజులు, అందరికీ మనగాడు సంఘం ఏసీ 27 రోజులు, ప్రేమజీవులు సాగర్ 14 రోజులు, మాస్టర్ కిలాడి వెంకటేష్ 14 రోజులు, అత్తలు కోడళ్ళు ప్యాలెస్ 34 రోజులు, పట్టుకుంటే లక్ష వెంకటేష్ 11 రోజులు, నమ్మక ద్రోహులు సంఘం ఏసీ 15 రోజులు, అనురాధ సంఘం ఏసీ 21 రోజులు, బంగారు కుటుంబం సాగర్ 14 రోజులు. నటరత్న ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవ్ చిత్రం 2 వారాల ఆలస్యంగా మార్చి 29, 1951 నాడు హైదరాబాద్ సాగర్లో విడుదలై 77 రోజులు ప్రదర్శింపబడినది. ఆ తర్వాత ఆయన నటించిన వరుస 22 చిత్రాలు హైదరాబాద్లో మెయిన్ థియేటర్లలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడలేదు. తెనాలి రామకృష్ణ ఒక రోజు ఆలస్యంగా జనవరి 13, 1956 నాడు హైదరాబాద్ దీపక్లో విడుదలై 51 రోజులు ప్రదర్శింపబడినది. ఆ 22 చిత్రాల రన్నింగ్ ఇప్పుడు చూడండి. మల్లీశ్వరి రహత్ మహల్ 35 రోజులు, పెళ్లి చేసుడు సాగర్ 42 రోజులు, పల్లెటూరు సాగర్ 21 రోజులు, దాసి సాగర్ 33 రోజులు, అమ్మలక్కలు సాగర్ 28 రోజులు, పిచ్చిపుల్లయ్య సాగర్ 21 రోజులు, చండీరాణి దీపక్ 21 రోజులు, చంద్రహారం సాగర్ 44 రోజులు, వద్దంటే డబ్బు రాయల్ 14 రోజులు, తోడు దొంగలు రాయల్ 14 రోజులు, రాజుపేద సాగర్ 28 రోజులు, సంగం సాగర్ 35 రోజులు, అగ్గిరాముడు సాగర్ 28 రోజులు, పరివర్తన సాగర్ 22 రోజులు, ఇద్దరు పెళ్ళాలు కమల్ 13 రోజులు, మిస్సమ్మ సాగర్ 37 రోజులు, రేచుక్క కమల్ 23 రోజులు, విజయ్ గౌరి సాగర్ 21 రోజులు, చెరపకురా చెడదవు కమల్ 14 రోజులు, జయసింహ రహత్ 41 రోజులు, కన్యాశుల్కం కమల్ 14 రోజులు, సంతోషం చిత్రం వివరాలు అందలేదు, ప్రకటించలేదు. నటసామ్రాట్ అక్కినేని నటించిన మాయలమారి చిత్రం జూన్ 14, 1951 నాడు హైదరాబాద్ సాగర్లో విడుదలై 57 రోజులు ప్రదర్శింపబడినది. ఆ తర్వాత ఆయన నటించిన 20 చిత్రాలు వరుసగా విడుదలై 50 రోజులు ప్రదర్శింపబడలేదు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో తెనాలి రామకృష్ణ వరకు. ఆ వివరాలు ఇప్పుడు చూడండి. స్త్రీ సాహసం సాగర్ 41 రోజులు, మంత్రదండం ప్రేమ వివరాలు లేట్ రిలీజ్ కాబట్టి ప్రకటించలేదు. పరదేశి సాగర్ 22 రోజులు, బ్రతుకు తెరువు సాగర్ 14 రోజులు, కన్నతల్లి సాగర్ 28 రోజులు, వయ్యారి భామ సాగర్ 13 రోజులు, దేవదాసు సాగర్ 28 రోజులు, నిరుపేదలు దీపక్ 17 రోజులు, చక్రపాణి దీపక్ 21 రోజులు, పరివర్తన సాగర్ 22 రోజులు, విప్రనారాయణ కమల్ 35 రోజులు, అన్నదాత సాగర్ 19 రోజులు, మిస్సమ్మ సాగర్ 37 రోజులు, అర్ధాంగి సాగర్ 35 రోజులు, రోజులు మారాయి దీపక్ 22 రోజులు, అనార్కలి సాగర్ 21 రోజులు, సంతానం సాగర్ 35 రోజులు, వదిన సాగర్ 20 రోజులు, దొంగరాముడు సాగర్ 35 రోజులు. నటభూషణ శోభన్ బాబు నటించిన 13 చిత్రాలు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడలేదు. పూలరంగడు మరియు విచిత్ర కుటుంబం చిత్రాల మధ్య విడుదలైన 13 చిత్రాలు. ఆ వివరాలు ఇప్పుడు చూడండి. ఆడపడుచు కమల్ 28 రోజులు, రక్తసింధూరం కమల్ 15 రోజులు, కాంబోజరాజు కథ సాగర్ 35 రోజులు, భార్య సాగర్ 36 రోజులు, చుట్టరికాలు ప్యాలెస్ 20 రోజులు, మన సంసారం ప్రభాత్ 22 రోజులు, లక్ష్మీ నివాసం అశోక్ 42 రోజులు, పంతాలు పట్టింపులు కమల్ 27 రోజులు, జీవిత బంధం సాగర్ 14 రోజులు, కుంకుమ భరణి సాగర్ 28 రోజులు, కలిసిన మనసులు కమల్ 21 రోజులు, మంచి మిత్రులు బసంత్ 32 రోజులు, బంగారు పంజరం దీపక్ 43 రోజులు.
ఈ చిత్రాలలో అందరి హీరోల చిత్రాలు కొన్ని లేట్ రిలీజ్లో విడుదలైనవి, గమనించగలరు.